ఫ్రెండ్స్ అందరికీ కూడా వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఫ్రెండ్స్. మీ అందరికీ అయితే ఒక పనికొచ్చే విషయం అయితే మీతో ఇవాళ షేర్ చేసుకోబోతున్నాను. అదేంటి అంటే చూపిస్తాను రండి. నేను ఎంత నష్టపోయానో మీరు కూడా అలా నష్టపోకూడదని చూపిస్తున్నాను రండి ఫ్రెండ్స్. పొరపాటు అనేది అందరికీ సహజం. అదైతే ఇవాళ నాకైతే జరిగింది. పొరపాటు పడి తెచ్చుకోవడం వల్ల నేనైతే 500 రూపాయలు నష్టపోయాను. నేను నష్టపోయినట్టు మీ అందరికీ మీరెవరికి కూడా నష్టపోకూడదని చెప్పి వీడియో అయితే పెట్టినాను ఫ్రెండ్స్. అదేంటి అంటే మనకి సమ్మర్లో గుర్తొచ్చేది ఏంటి ఫ్రెండ్స్, మామిడికాయలే కదా. తినడానికే కాకుండా ఆవకాయ కూడా వాడుకునే వస్తువు ఆవకాయ అన్నమాట. నేను చూసుకోకుండా పొరపాటుగా తెచ్చుకోవడం వల్ల నాకు 500 రూపాయలు అయితే నష్టపోయాను. ఎందుకు అంటే నేను కోసి అయితే అక్కడ చూసుకోలేదు ఫ్రెండ్స్. కోసి చూడకుండా అయితే ఇంటికి తెచ్చేసుకున్నాను. తీరా ఇంటికి వచ్చాక క్లీన్గా కడిగి తుడిచి కోస్తే లోన్ అన్నీ పండిపోయి ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు ఒక్క కాయ కూడా పనికి రాలేదు. అన్నీ కూడా మగ్గిపోవడానికి అయితే వచ్చేసినాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, లోన్ అంతా కూడా రెడ్గా వచ్చేసేసింది. తింటే కూడా అసలు పులుపు అయితే లేదు, రెడ్గా వచ్చేసింది. మీకు వీడియో ఎలా కనబడుతుందో తెలియదు కానీ బయటకైతే మాత్రం బాగా ఎర్రగా అయితే వచ్చేసింది. తింటుంటే కూడా అసలు కాస్త కూడా పుల్లగా అయితే లేదు ఫ్రెండ్స్. తీయగా ఉన్నాయి. ఇలాంటి కాయలు పచ్చడి పెట్టినా కూడా పచ్చడి అంతా పడైపోతుంది ఫ్రెండ్స్. ఇదైతే పచ్చడికి పనికాదు కాయ. మా వాడి పాపం ముక్కలకు వస్తే ఆ ముక్కల్లో అడుక్కున్న పెప్పర్లాగా ఒకటి అయితే లేదు ఉంటుంది కదా, అది తీయడానికి కోసం తెచ్చుకొని రెడీగా కూర్చున్నాడు పాపం. ఆ పని చేస్తావని మామిడికాయ తిను, ఈ పని అయితే చేయము. అది అలా ఉన్నాయి ఫ్రెండ్స్ మామిడికాయలు అయితే. ఒకడికి ఇస్తే ఇంకొకడు ఎందుకు కూరుకుంటాడు ఫ్రెండ్స్, వాడు మాత్రం నేను కూరుకుంటాడు. వాడు కూడా వచ్చాడు, నాకు కూడా ఒక ముక్క అయితే ఇవ్వమని వాడికి కూడా ఇస్తున్నాను ఫ్రెండ్స్. తినండి. ఇవి తినడానికి తప్పక దేనికి అయితే ఆవకాయకి అయితే అసలు పనికిరావు ఫ్రెండ్స్. అలాంటి కాయలు అయితే తీసుకొచ్చాను. అందరం పొరపాటు చేస్తాం, పొరపాటు చేయని మనిషి అంటే ఎవరు ఉంటే పొరపాటుని సర్దిద్దుకోవాలి. సర్దిద్దుకోవడం అంటే ఏం లేదు ఫ్రెండ్స్, వేస్ట్గా పడేయకుండా వీటన్నిటిని కోపం వేసేసి అయితే మూట కట్టేసేద్దాం. మగ్గితే తిన్నాం, లేకపోతే ఇలా అయినా ఏం పర్వాలేదు. ఇలా అయినా కూడా బాగానే ఉన్నాయి, తినేసేయచ్చు, పడైతే ఏమైపోవు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవన్నీ అయితే నేను అన్ని మూతులు అయితే కోసి పెట్టాను ముందుగానే. సరే ఒక కాయ కాకపోయినా ఒక కాయ అయినా బాగుంటుందేమో, కొన్ని పోయినా కొన్ని అయినా పనికొస్తాయేమోనని చెప్పి మూతులు అయితే అన్నిటికీ కోసి పెట్టాను. కానీ అన్నీ అలానే ఉన్నాయి కలరు. అందుకని సరే పోనీలే అని ఇంకైతే వదిలేసాను ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఒక గోతం వేసేసి చుట్టేసేద్దాం. నాలా అయితే మీరు కూడా పొరపాటు పడకండి ఫ్రెండ్స్. అక్కడే 1-2 కాయలు కట్ చేయించుకొని చూసి తెచ్చుకోండి. ఇలా పొరపాటు పడి డబ్బులు మాత్రం వేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఊరికే రాలేదు కదా మనకి, ఎంత కష్టపడుతున్నామో రూపాయి కోసం. అందుకని చెప్పి ఎవరు కూడా ఇలా పొరపాటు అయితే చేసుకోకండి. మేము ఎప్పుడు అయితే ఇలా పొరపాటు అయితే పడం ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా అక్కడే కట్ చేసుకొని చూసుకొని తెచ్చుకుంటాము. కానీ ఈసారి వచ్చేసి బావకి తెలిసిన వాళ్ళని చెప్పి ఇలా తీసుకొచ్చాడు. వాళ్ళకి కూడా మేమైతే ఫోన్ చేసి చెప్పాము ఇలా కాయలు ఇలా అయిపోయింది అని. వాళ్ళేమో మళ్ళీ సోమవారం మంచి కాయలు వస్తాయిలయ్యా, మంచి కాయలు వచ్చిన రోజు చూసి తీసుకెళ్తుంది అన్నారు. అన్నా కూడా నష్టపోయింది అయితే మేమే కదా ఫ్రెండ్స్. వీటినైతే నేను పెట్టేస్తాను ఫ్రెండ్స్, చేసి పెడతాను. చూద్దాం ఏమన్నా కష్టంగా మగ్గిపోయాము తినడానికి. ఇప్పుడైనా తినడానికి ఏం ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్, బాగానే ఉంది. మరి తినడానికి పనికిరానంతగా ఏం లేవు. కాకపోతే ఏంటంటే ఆవకాయకి పనికొచ్చే కాయ కదా, ఇలా అయిపోతే కాస్త బాధగా ఉంది. ఇంకా దొరుకుతాయో దొరకవో అని బాధ. ఎందుకంటే ఆవకాయ సీజన్ అయిపోయి వస్తుంది కదా, వర్షాలు వచ్చేసింది కాబట్టి కాయ మగ్గటానికి తిరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని ఆవకాయలు దొరుకుతాయో లేదో అని ఒక చిన్న బాధ అంతే ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మాత్రం
స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. చూసిన తర్వాత మీకు కూడా తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సరే వీడియో షేర్ చేయండి. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో కొట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్.